హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధే రాధే జై శ్రీకృష్ణ. చెప్పిన కదా ఇట్లా టూర్కి వెళ్తానా, పూరి జగన్నాథ్, అన్నవరం, సింహాచలం, వైజాగ్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మేము అన్నవరం, సెకండ్ సింహాచలం నుంచి వైజాగ్లో ఉండి నైట్ మార్నింగ్ మళ్ళీ పూరి జగన్నాథ్ కోసం అయితే బయలుదేరిన. పూరి జగన్నాథ్ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ వైజాగ్కి రావాలి కదా, అందుకే రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే వైజాగ్ చూపిస్తాను నేను, ఇట్లా కైలాసగిరి అని ఉంటుంది అక్కడికి వెళ్దామని అంటే మా హస్బెండ్ సరే ఓకే. నేను ఎప్పుడు వెళ్ళలేదు వైజాగ్కి, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడు. అంటే ఆంధ్ర ఎప్పుడు నేను తిరగలేదు, ఒక విజయవాడ అదే అంతే, అక్కడ ఎక్కువ ఏం నేను తిరిగింది ఏం లేదు. అందుకే ఈ వీడియో ఇది. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక 50 రూపాయలు అయితే టికెట్ తీసుకొని అయితే పైన కట్టయితే వెళ్ళాలి. నేను కూడా కైలాసగిరి అంటాను కదా, సరే ఎంత మంచిగా ఉంటుందని అయితే నేను కూడా ఓకే సరే. అసలు కైలాసగిరి అని మా ఆయననైతే నాకైతే అసలు చెప్పలేదు. బీచ్కి వెళ్దామని అన్నారు. సరే బీచ్కి అయితే బీచ్ ఎక్కడికైతే ఏంటి తిరిగితే మనకు అంతే చాలు, పోయినందుకు కొంచెం తిరగాలి కదా అటు ఇటు. అందుకే కైలాసగిరి అంటే సరే ఓకే అని మేమైతే స్టార్ట్ అయినాము. ఆల్రెడీ మేము అక్కడికి వచ్చే వరకు 4:35 అయితే అయిపోయింది పూరి జగన్నాథ్ నుంచి వైజాగ్ రావడానికి. ఇవన్నీ చూడాలంటే తొందరగా వెళ్ళాలని అక్కడ నుంచి అయితే 6 o'clock మేము బయలుదేరినాం. ఇక్కడ నుంచి అయితే చూస్తే మాత్రం కిందికి ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. నేనైతే అస్సలు కిందికి చూడలేదు, ఎందుకంటే నేను కిందికి చూసినా భయమే. పైనకి ఇట్లా గుట్ట మీదకి ఇట్లాంటి కొంచెం మీదికే ఎక్కాలి కదా, అందుకే నాకైతే ఫుల్ భయం. అయినా కూడా నేనైతే వీడియో తీసిన ఆ రోజు. అంటే తిరిగినట్టు అవుతుంది కొంచెం బయటికి చూడాలంటే, అందుకోసం అనే చెప్తున్నా, వేరే ఏం లేదు. అక్కడ చూడండి ఎంత పెద్ద బీచ్, ఫుల్లు ఇట్లా తిరుపతికి కొండలు ఎక్కేటప్పుడే నాకు ఫుల్ భయం అవుతుంది. ఇంకా ఇది కూడా అంతే ఉండే, ఒక 2 చుట్లు అయితే తిరిగినాం ఇక్కడ కూడా రౌండ్. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే మా ఆయన ఇక్కడ ఏదో ఉంటుంది, నాకైతే ఇప్పుడు గుర్తుకొస్తలేదు, మిర్రర్స్ ఉంటాయి అక్కడికి ఎక్కాలి, అక్కడ నుంచి మొత్తం వైజాగ్ కనబడుతుంది, చూడాలి మస్తు ఫుల్ మంచిగా కనబడుతుంది అని అంటే ఓకే. మనం ఎట్లయితే వైజాగ్ అయితే మొత్తం తిరిగి చూడలేం కదా, అక్కడ నుంచి అయితే కొంచెం చూద్దాం కదా అని అక్కడికైతే వెళ్ళినాం. ఇక్కడ మంచిగా డెకరేషన్ అంటే ఇట్లా మంచిగా ఉండే, చూడండి అక్కడ ఎందరు మంది జనాలు ఉన్నారో. అక్కడికే వెళ్దామని పోతే అక్కడ టికెట్ ఎంత ఉండే అంటే మరీ ఘోరంగా. అంత టికెట్ ఉంటుందా? ఒక్కరికైతే 5, ముగ్గురు అయితే అంటే నేను మా హస్బెండ్ మా బాబు వెళ్తే మాత్రం 800 900 అన్నారు. అవసరమా అనుకున్నాం మేము అంత అమౌంట్ అక్కడ పెట్టి. నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు డబ్బులు అన్ని కాలం అక్కడ పెట్టి అవన్నీ చూసుడు. ఎందుకంటే అవసరం ఉన్న కాడ డబ్బులు ఖర్చు చేస్తే బెటర్, అవసరం లేని కాడ అంతా పెట్టి ఏమున్నా చూడకుంటే చూడకపోయే. అవసరం లేతి మనం కైలాసగిరి అన్నావు కదా, మరి ఎక్కడ ఉంటారు అంటే కొంచెం ముందుకు వెళ్ళాం పదా, అక్కడ శంకరు ఇంకా పార్వతీదేవిది విగ్రహం ఉంటుంది చూద్దాం అని అంటే సరే ఓకే అని మేమైతే కొంచెం ముందుకైతే బయలుదేరినాం. అక్కడ నుంచి నడుచుకుంటే కూడా అట్లా ఏం ఇట్లా చూడండి కనబడతాను కదా శంకరుడు పార్వతి. నేనైతే ఫీల్ కాలే. మా ఆయన అన్నాడు వెళ్దాం ఏమవుతుంది 800 ఇంత దూరం వచ్చినాం అంటే, నేను ఒక ముచ్చటైతే మీకు చెప్తా. అక్కడ జనాలు కూడా ఇట్లా ఎంతమంది ఉండేనో అవి ఇంకా 800 అంటే నాకైతే మస్తు ఫుల్ అనిపించింది అమౌంట్, అందుకే నేనైతే వెళ్ళలేదు. సరే ఏమున్నది ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇంటి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నా. ఎందుకంటే అప్పటికే నేనైతే ఇక డైరెక్టే మీకు చెప్తాను, నాకు అన్ని డబ్బులు పెట్టుడు నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలే కాబట్టి నేనైతే అక్కడికైతే చూడడానికైతే వెళ్ళలేదు. ఇంకేంది ఆడ నుంచి అయితే మేము దగ్గరికి వెళ్దాం పదా అని దగ్గరికి అయితే వెళ్ళినాం. ఎంత మంచిగా ఉన్నాయి కదా దేవుళ్ళు. నాకైతే డైరెక్ట్ ఇట్లా మనకు ఇట్లా విగ్రహాల లెక్క కాదు, డైరెక్ట్ చూసినట్టే ఉన్నాయి అక్కడనైతే. నైట్ గింట చూస్తే భయం అవుతుందేమో, అమ్మో నిజంగా నా దేవుడు నిజమైన దేవుడు అని. ఉన్నారు దేవుళ్ళు లేరని కాదు, కానీ ఇట్లా ఇవి చూస్తే మాత్రం నాకైతే కొంచెం భయం అయింది. అందుకే నేను కొంచెం దూరం నుంచే వీడియో అయినా ఫోటోలు అయినా తీసుకున్నా. అక్కడి నుంచి అయితే మేము ఇంకా అక్కడ కొంచెం అటు ఇటు చుట్టుపక్కలనైతే తిరిగినాం. అక్కడ ఆడుకునేటి అవి ఇవి అయితే ఉండే. ఆ నుంచి కొంచెం సైడ్కి వెళ్ళంగానే అక్కడ కూడా కొంచెం కనబడేటట్టే ఉండే ఇట్లా బీచ్ అవి ఇవన్నీ చూడండి. బాగా మంచి వ్యూ ఉండే, నాకైతే ఫుల్ నచ్చింది. అక్కడికి ఎక్కి చూసినా అదే వ్యూ కనబడుతుండేనేమో, ఇటు పక్కకి వచ్చి చూసినా అదే వ్యూ కనబడుతుందేమో, అంతే ఫరక్. అక్కడ డబ్బులు పెట్టి చూడాలి, ఇదైతే ఫ్రీ అంతే. అటు పోతే కొంచెం ఇంకెక్కువ కనబడుతుంది అనుకుంటా. ఇటైతే ఓన్లీ వాటరు ఇవి అవి అయితే కనబడ్డాయి. అయినా కూడా నేనేమైతే
అంతే కాకుండా ఎందుకంటే ఆల్రెడీ నేను బాగా అంటే బాగా టైర్డ్ అయి ఉండే అంత దూరం నుంచి జర్నీ. అందుకోసమే అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరి బీచ్కి వెళ్దామని అయితే వెళ్ళినాం. మస్తు మంది వీడియోలు చూస్తాను కానీ లైకులు ఇంకా ఇవైతే కామెంట్స్ ఇంకా అయితే ఎవరు చేస్తలేరు. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడ నుంచి ఏంటంటే మనకి ఇవన్నీ ఫాలో చేయాలి కదా, 4000 అవర్స్ కావన్నట, ఇవి ఇందరు మంది సబ్స్క్రైబర్స్ ఉండాలని నేనైతే మస్తు ఫుల్ ట్రై చేస్తాను. నా 4000 అవర్స్ అయితే సంవత్సరం లోపల కావాలని. ఆల్రెడీ మనం ఫిబ్రవరి మార్చ్కి అయితే వచ్చేసినాం. ఇంకొక 5-6 నెలలు అయితే నా సంవత్సరం అయితే అయిపోతుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటాను. ఇవన్నీ లింకులు ఉంటాయి. ఇదైతే పెద్ద కష్టమైన పనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కూడా. నాకైతే ఫుల్ కష్టం. ఫస్ట్ అయితే నేను ఏం వీడియోలు తీయాలి ఏం లేదు, ఇవి చేయడానికి నాకు అర్థం కాదు. అయినా కూడా నేను ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుల్ వీడియో లాంగ్ వీడియో తీయాలని అయితే తీసేది నేనైతే ఛానల్ని అయితే పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు హెల్ప్ కూడా చేయండి అని నేనైతే కోరుకుంటాను. అక్కడి నుంచి అయితే ఎవరితో ఇది సినిమాలలో కనబడుతుంది కదా మనకి, ఇది పెద్దది, ఇది నేనైతే చూపిస్తాను. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వీడియోలో మాట్లాడుడే కానీ అది చూసుడేం లేదు, మాట్లాడుడే కానీ వేరేదేం లేదు. ఓకేనా. ఇక్కడ నుంచి అయితే మేము కొంచెం ముందుకు వెళ్దామని బీచ్ దగ్గరికి అయితే సైడ్ కార్ ఆపైతే అక్కడ కూర్చున్నాం మేము. అటు దూరం కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఫుల్ భయం, అమ్మో ఇన్ని వాటరా అని. ఒక జాగాలో అయితే కూర్చొని అయితే మంచిగా పీస్ఫుల్గా అక్కడ మంచిగా కూర్చొని అయితే ఒక జాగాలో అయితే కూర్చున్నా నేను. ఇంకేంది అక్కడ ఏందో తినేటివి ఉండే, మన మరమరాలు అవన్నీ కల్పిస్తారు, సూపర్ టేస్ట్ ఉండే అవి కూడా. మా బాబు అయితే తొంగి తొంగి చూసుడు, అక్కడ ఎలుకలు ఉండే, చిన్న చిన్న ఎలుకలు ఉండే, మా బాబు వీటికే చూసుకుంటుండు అమ్మ అమ్మ అని అయితే పిలిచి. ఇంకేంది నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది అక్కడికి పోయి కూర్చున్నాక, ఎందుకంటే కొంచెం బాగా టైర్డ్ అయి ఉండే కదా, అందుకే అక్కడికి పోయి కూర్చున్నాక కొంచెం మనశ్శాంతిగా మంచిగా అనిపించింది. అవి చూడండి ఆయన అయితే కలిపి అయితే మాకు ఇచ్చిండు. ఇక్కడ ఫుల్ మంచిగా అనిపించింది వైజాగ్ కూడా నాకైతే. ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది ఇవన్నీ తిరిగి రావడం, ఈ దర్శనం, దేవుని దర్శనం, ఇవన్నీ అయితే నేనైతే ఫుల్ హ్యాపీ. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ కామెంట్స్. థ్యాంక్ యూ. రాధే రాధే, జై శ్రీకృష్ణ, లవ్ యూ ఆల్.